ఈ రాత్రికాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించి తన కృప చేత మిమ్మల్ని వర్తిల్ల చేసి మరొక సుదినం దేవుని శిలువ స్వార్థ పరిచర్యలో మరి మీరందరూ పాలిభాగస్తులైనందుకు ప్రభు నామమున మీకు వందనాలు. ఒకసారి 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని నేను దినానం అనుకుంటున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటిలోని వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని చదవబడిన ఈ కాంటెక్స్ట్ సందర్భాన్ని బేస్ చేసుకొని నడిదినాన ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాభిషేకం చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను పిలిచాడు. మరి మన జీవితాలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. ఈ వెలుగు సంబంధులైనటువంటి వారిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ వెలుగు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఇది మరుగై ఉండనేరదు అంటున్నాడు. ఇది వెలుగుతూ అనేకులకు వెలిగిస్తుంది. రెండవది దీపస్తంభం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దీపస్తంభము ఒక ఎత్తైనటువంటి స్థలాన్ని సూచిస్తుంది. మరి ఈ ఎత్తైనటువంటి స్థలంలో ఉన్నటువంటి మనం కింద ఉన్నటువంటి వారందరికీ కనబడతాం కదా, కింద ఉన్నటువంటి వారందరినీ చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనాన్ని మనం గమనిస్తే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. హల్లెలూయా. మనుషులు ఏం చూడాలంటే ఇప్పుడు మన సత్క్రియలను చూడాలి. మన సత్క్రియలను ఈ లోకంలో మనము సత్క్రియలను అంటే దేవుని వాక్య సంబంధమైనటువంటి ప్రక్రియలను మనం జరిగిస్తున్నప్పుడు వారు మనను చూస్తారు, కానీ మనను చూడడం కాదు, మనలో ఉన్నటువంటి ప్రభువును చూడాలి. హల్లెలూయా. వారు మనలో ఉన్నటువంటి ప్రభువును చూసి మనల్ని గౌరవించడం కాదు, కానీ మనల్ని మహిమపరచడం కాదు, కానీ పరలోకమందున్న తండ్రిని పరుస్తారు. సరే, ఎలాంటి లింక్ పెడుతున్నాడు దేవుడు? మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, మనం ఎత్తైన స్థలంలో ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మనము సత్క్రియలను జరిగించాలట. సత్క్రియను చూసినటువంటి అనేకులు పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మహిమపరుస్తారట. మనలో సత్క్రియలుంటే మనకి కాదు ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి ఆ మహిమను చెల్లిస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనమేం చేయాలి అంటే వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుష్యుల ఎదుట, అంటే దేవుని ఎరుగని ప్రజల ఎదుట మనము దీపస్తంభాలుగా ఉండాలి, దీపము వలె ఉండాలి, వెలుతురు వలె ఉండాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘము, సభ్య సమాజంలో ఉన్నటువంటి మనం అనేకమైనటువంటి విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతుల మధ్య జీవిస్తున్నటువంటి మనం అన్యులు ఎవరో కాదండి. అన్యుల్లోని క్రైస్తవులు అవుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు, కానీ క్రైస్తవులలో ఉన్నటువంటి వారే చాలా మంది అన్యులుగా జీవించారు. దేవుని మర్చిపోయారు కనుక వారు అన్యులుగా విడవబడ్డారు. విడవబడిన వారందరూ ఏ జాబితాలోకి వచ్చారు? అన్యులుగా వచ్చారు. వారు మనస్సును మార్చుకొని దేవుని సన్నిధికి నడిపించబడాలంటే వారి ఎదుట మనము సత్క్రియలను జరిగించాలి. దేవుని నమ్మిన మనము దేవుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దేవుని ఎడల మనము కలిగి ఉన్న ప్రేమ ఎట్టుతో
దేవుడు మన ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు మనకు ఏ విధమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాడు, అదే మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక క్యాండిల్ 1000 కోటి క్యాండిల్నైనా వెలిగించగలుగుతుంది. నీ సత్క్రియల వలన అవిశ్వాసులైన అన్యులైన అనేకులు నిన్ను చూసినటువంటి వారు నీలో ప్రభువును చూడాలి, ఆ ప్రభువును వారు మహిమ పరిచేవారుగా ఉంటున్నట్లుగా మీ వెలుగును ఈ లోకములో ప్రకాశింపనీయుడేటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగును గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను నేను ఈ లోకానికి వెలుగునేం కాదు, నా వెనుక వచ్చేవాడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని ప్రభు మార్గమును సరళం చేశారు కదా. ప్రభు మార్గాన్ని సరళం చేశారు. తన్ను తాను తగ్గించుకొని ఆయన వెనుకవచ్చు దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని గదపరిచాడు, ఆయన మార్గాన్ని సుగమం చేశాడు. మొదటిగా మెసేజ్ చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ మెసేజ్ చెప్పేస్తాం, పాఠం చెప్పేటప్పుడు ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తాం, ఒక ఉపమానాన్ని చెప్తారు. ఎందుకంటే స్టోరీ గుర్తు లేకపోయినా ఉపమానమైన గుర్తుంటుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉపమేయములకు ఉదాహరణే బాప్టిజం ఇచ్చి యోహాను ప్రభువును గురించి మార్గాన్ని సరళం చేశాడు. ఆయన వచ్చినట్టున్నాడు, నేనే మార్గాన్ని సత్యమును జీవములైన నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి ఎందుకు చేరాలంటే ఈ లోకంలో వెలుగై ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక కదా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపిస్తాడు. అటు వెలుగుతున్న దీపాలుగా మనం ఉండాలి, అనేకులను వెలిగించే దేదీప్యమానమైన జ్యోతులుగా మనం వెలగాలని ఆశిస్తున్నాడు. ఈ లెంటన్ సీజన్లో సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుతున్న వారికి వెలితనం కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఆ శక్తిని పరిపూర్ణంగా ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. పరిశుద్ధుల ప్రేమ గల రాజా, దయగల మా తండ్రి కళ్యాణం గారిని ఆత్మలో మీరు ఆశీర్వదించి దీవించి వారు కనుకరించిన గర్భఫలమైన కుమార్తెను బట్టి మీకు వందనాలు రాజా. అయా నీ బిడ్డల ప్రభ చిన్ననాటి నుండి ప్రభ నీ యొక్క దైవంతులు కలిగి నీ తోడు నడుచుండగా వారి కుడికాన్ని ఎడమకాలు తెలుసుకోబడి సమయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కాలంలో ఉంటున్న ఐశ్వర్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలు చదువులను తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డకి ఏది కావాలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా 60 మీరు జ్ఞాపకం చేసుకోనండి, అరుణములు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. అయ్యా వారి బిడ్డలు ఏ రీతిగా పెంచాలో ప్రభ వారికి జ్ఞానంతో నిండుకొని నీ బిడ్డలు ప్రభ పెంచడానికి నీ సహాయాన్ని అందించండి, మంచి చదువులు అందించే భాగ్యాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా అన్నిటికంటే ప్రభ నీ భయభక్తుల్లో నేర్పించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్ననాటి నుండే ప్రభ నీ బిడ్డలకు ప్రభ భయము భక్తి కలిగి నీ త్రోవలో నడిచి వారందరూ ధన్యులని మీరు సెలవిచ్చుంటున్నారు తండ్రి. అటువంటి కృప ఈ కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి పొదువు కానీ కొరత కానీ ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ బలహీనతలు కానీ కలగకూడని సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. మరి పగులంతా కష్టపడుచుండగా వారి కష్టాల చేతాన్ని అనుభవించే భాగ్యాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబంలో ఎటువంటి కొరత కూడా లేకుండా సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కొన్ని దినముల నుండి అన్నాము ప్రభావ బలహీనతలుగా ఉన్నప్పుడు ఆ బిడ్డ నిమిత్తం తండ్రి ప్రార్థన చేసినప్పుడు మంచి స్వస్థతను అనుగ్రహించినారు తండ్రి. ఆయా ఎముకలకు సత్వం అనుగ్రహించండి, ఆ ఎముకలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అది కాదు మొదలుకొని నల్లటి వరకు స్వస్థతను అనుగ్రహించి కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా శుద్ధిని బట్టి నీకు వందనాలు తండ్రి, ఆయా సంతుని బట్టి నీకు వందనాలు తండ్రి, ఇంకొక కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి, ఐశ్వర్యం బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం. ఆయా ముఖ్యం లాంటి కుమార్తెను కుమారులను గురించినారు తండ్రి. ఆ బిడ్డలు ప్రభావ ఎదుగుదలలో తల్లిదండ్రులుగా వారి పాత్రను ప్రభావ ఏ రీతిగా పెంచాలో ఏ రీతిగా పోషించాలో వారి తండ్రి జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకున్నారని సెలవిచ్చిన రీతిగా ఈ కుటుంబాన్ని ప్రభావ జ్ఞానంతో నింపుకొని తన ఇల్లును కట్టుకునే బాధ్యత గురించి నీ కృపలతో నింపుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలందరినీ ప్రభావ ఆయా చిన్న పిల్లలు మొదలుకొని కనుక సమాజం వరకు అందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆస్వాదించడానికి సహాయం అందించండి. ఇప్పుడు నీ బిడ్డను దీవించండి ప్రభావ. ఈ చిన్న కూడికి కుటుంబానికి ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా సహాయం అందించమని యేసు నామములో ఏడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలం అందరికీ మన చేర్చుకునే కుటుంబానికి కూడా కాపాడుగా. ఆమేన్.